హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు నాకు మంచి తమ్ముళ్ళు, చాలామంది తమ్ముళ్ళలో బాగా యాక్టివ్గా పనిచేసే తమ్ముళ్ళు ఇద్దరు ఒకేసారి ఈ కెమెరా ముందు నన్ను బంధించారు. రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందులో ఏవో ఒకటి రెండు ప్రశ్నలకి అందరి తమ్ముళ్ళకి, అందరూ అన్నయ్యలకి, అక్క చెల్లెళ్ళకి, సభ్యులకి, నాయకులకి, శ్రేయోభిలాషులకి, మిత్రులకి అందరికీ ఓ చిన్న క్లారిటీ ఇచ్చడానికి ఈ వీడియో ముందుకు వచ్చాను. ఓకే, అంటే ఇంతసేపు చాలా మాట్లాడుకున్నాం అన్న. అయితే వీడియో పరంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఈ కొన్ని ప్రశ్నలకు సమాధానాలు నాకు మాత్రమే తెలిసి సరిపోదు, చాలామంది కూడా తెలియాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు 2010లో నేను బైర్ నరేష్ గారికి పరిచయం, భారత నాస్తికులు. అయితే 2010లో తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు మీరు హుజరాబాద్ కేంద్రంగా చాలా కార్యక్రమాలు పాల్గొన్నారు. అప్పుడు బీఈడీ చేస్తూ ఆడ చేస్తున్న జేఏసీ కానీ, జేఏసీ మీటింగ్లు కానీ, జేఏసీ కన్వీనర్గా అప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు మీకు చేస్తున్న పోరాటం చాలా గొప్పది. రెండోది ఏంటంటే 2011లో జరిగిన ఉస్మానియా యూనివర్సిటీ ఆమరణ దీక్షకు హుజరాబాద్ కేంద్రంగా మమ్మల్ని అందరినీ తీసుకుపోయారు. ఆమరణ దీక్షలో మేము దాదాపు 4 రోజులు పాల్గొన్నాము. ఆరోగ్యం బాగాలేకపోతే సిగ్మా హాస్పిటల్లో కూడా జాయిన్ చేసారు. అదంతా నాకు గుర్తుంది. అప్పుడు నేను డిగ్రీ చదువుతున్న పిల్లాడిని, నాకు ఎవరు పరిచయం లేకున్నా కూడా మిమ్మల్ని నమ్మి మేము ఉద్యమంకి వచ్చాం. అంటే తెలంగాణ మీరు చేస్తున్న నాస్తిక పోరాటం ఏదైతుందో దానికి చేస్తూనే మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని అంతే ఎత్తుకొని తిరిగారు. ఈరోజు దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం నడుస్తూ ఉంటే, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం పేరుతో మీ కార్యక్రమాలు చేసుకుంటూ ఎందుకు మీరు బీసీ ఉద్యమం వైపు రావట్లేదు? బీసీ ఉద్యమాల్లో మీ యొక్క పార్టిసిపేషన్ ఎందుకు లేకుండా ఉంది? అంటే బీసీ అనేది ఒక కులం అని కాదు, వెనుకబాటుతనం. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదట ఈ దేశమంతా ఆయా చేతి వృత్తులు చేస్తూ ఈ సమాజాన్ని నిర్మిస్తూ, ఈ సమాజాన్ని తయారు చేస్తూ నడిపిస్తున్నది బీసీలే. వాళ్ళు ఆ చేతి వృత్తులు వాళ్ళకు ఉంచడం వల్ల ఇతర ఆర్థిక అభివృద్ధి చెందే పనుల వైపు వాళ్ళు వెళ్ళలేకపోయారు. అందుకని వాళ్ళు ఆర్థికంగా వెనుకబడున్నారు, విద్యలో వెనుకబడున్నారు, ఉద్యోగంలో వెనుకబడున్నారు, సామాజికంగా వెనుకబడున్నారు, రాజకీయంగా వెనుకబడున్నారని చెప్పి మనకి రిజర్వేషన్ అనే ప్రత్యేక అంశాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు మొదట ఇచ్చాడు. ఇచ్చి ఇది ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ఇచ్చినట్లయితే ఆ రాష్ట్రము అక్కడి ఫలితాలు ఏమవుతాయో అని చెప్పి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే పోస్టు ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది, ప్రధానులు మారుతూ ఉంటారు. ప్రెసిడెంట్ అనే పోస్టు కాన్స్టిట్యూషన్ బాడీ కాబట్టి అలాగే ఉంటుంది. ఆ బాడీకి డిసిషన్ మేకింగ్ ఇచ్చాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అప్పుడు రాష్ట్రపతి ఒక ఉత్తర్వు జారీ చేసి ఆ రాష్ట్రంలో ఎవరు బీసీలు, ఆ బీసీల బతుకులు ఎలా ఉన్నాయి, ఎవరు వెనుకబడిన వారు, బీసీలు అంటే మళ్ళీ ఏదో మన వాళ్ళు ఇప్పుడు బీసీ అనగానే ఏదో క్యాస్ట్ అని మైండ్లో పెట్టుకుంటా ఉన్నారు. వెనుకబడిన వారు లేదా వెనుకకు నెట్టివేయబడ్డవారు, దోపిడీ పీడనకు గురి అయిన వారు. పీడనకు దోపిడీ గురయ్యారంటే దళిత్స్ అని అర్థం పదం. మళ్ళీ దళితులు అంటే మళ్ళీ ఎస్సీ షెడ్యూల్డ్ క్లాసెస్ కాదు. షెడ్యూల్డ్ క్లాస్ అంటేనేమో ప్రత్యేక తరగతులు. ప్రత్యేక తరగతి ఎందుకు పెట్టిండు అంటే, ఎవరైతే వాళ్ళకు డబ్బున్నా, భూమి ఉన్నా, బలంగా దృఢంగా హైట్ పర్సనాలిటీ ఉన్నా కూడా వీళ్ళని అంటకూడదు, ముట్టకూడదు, తాకకూడదు, వీళ్ళు తక్కువ కులం వారు అనే అస్పృశ్యత, అంటరానితనం ఉన్న వారని ఎస్సీలుగా పెట్టిండు. కాబట్టి ఇక్కడ బీసీ అనే కాన్సెప్టే వెనకబడిన వారు అని అర్థం, వెనకబడిన తరగతులు. అప్పుడు నేను బీసీల కోసం పనిచేస్తలేనని నువ్వెందుకు అనుకుంటావు? చాలామంది అడిగే వాళ్ళకు ఎందుకు అవగాహన ఉండట్లేదు. వెనుకబడిన వారు, వెనుకకు నెట్టివేయబడిన వారు, లేదా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా ఉద్యోగాలలో వెనుకబడ్డ వాళ్ళు అని అర్థం కదా బీసీలు అంటే. అంటే ఎస్సీలు కూడా వెనుకబడ్డ వాళ్ళే కదా, ఎస్టీలు కూడా వెనుకబడ్డ వాళ్ళే కదా. ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళలో కూడా వెనుకకు నెట్టివేయబడ్డ వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళే కదా. మొత్తం సమాజం అంతా వెనుకబడి ఉండడానికి కారణాల్లో ఒకటి మూఢనమ్మకాలు. మూఢనమ్మకాలు పోగొడితే విద్యాపరంగా అభివృద్ధి చెందుతారు. నీ కులం నీకు చాలు, ఇంకెందుకురా అంటారు. జనాభా పెరిగి పేదరికంలో ఉంటారు. ఒక్కొక్కరు 4-5 కన్నోళ్ళు ఉన్నారు. కొడుకే పుట్టాలి,
ఆ కొడుకే తలకొరుగు పెట్టాలనే మూఢనమ్మకం వల్ల 3 బిడ్డలు పుట్టినా 4 బిడ్డలు పుట్టినా మళ్ళీ ఇంకో కొడుకుని కానీ దాకా ఉంచుతున్నారు. మరి అదొక మూఢనమ్మకమే కదా. అంటే బీసీలలో ఎవరైనా 3 అన్నారంటే కొడుకు పుట్టాలి తలకొరుగు పెట్టాలనేటువంటి మూఢనమ్మకం కారణం కదా. పండగలు, పబ్బాలు, ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు, మనకు చదివేందుకు, ఆడపిల్లలకు చదివేందుకు, ఆడదాని నువ్వు ఎప్పుడైనా చదివి ఏం చేస్తావని వందల మూఢనమ్మకాలు, భయాలు, భక్తులు, అజ్ఞానాన్ని కలిపి ఈ సమాజం మొత్తం వెనుకబడ్డానికి కారణమై, అంటే సమాజం మొత్తాన్ని బ్యాక్వర్డ్ చేసేటువంటిది మూఢనమ్మకం. మూఢనమ్మకాన్ని పోగొడితే వెనుకబాటుతనం పోతుంది కదా. అయితే ఇది అంటే నేను ఇప్పుడు మూఢనమ్మకాల మీద పనిచేస్తే వెనుకబాటుతనాన్ని, పేదరికాన్ని, అజ్ఞానాన్ని, సోషల్ బ్యాక్వర్డ్నెస్ని, ఎకనామికల్గా వీక్ అయిపోయేటువంటి వాతావరణాన్ని, లేదా ఎడ్యుకేషన్, నీ కుల వృత్తే నీ వృత్తి, నీ దేవుడు రాసిన తలరాతే ప్రకారం నా తాత ముత్తాత మొగ్గం గుంటలోనే ఉన్నాడు, భూమి మీద ఆయనకు సోయి లేదు. మా నాన్న సోలాపూర్, బొంబాయి, భీమండి ఇట్లా పోయి ఆయన ఆ పనికి ఆధారపడి బతికిపోయిండు. మేము దాన్ని బ్రేక్ చేసినాం, చదువు వైపు వెళ్ళాలనుకున్నాం. అక్కడ మాకు భగత్ సింగ్ పరిచయం అయ్యాడు, బాబాసాహెబ్ పరిచయం అయ్యాడు, కంచె ఐలయ్య గారు పరిచయం అయ్యారు, ఇలా కత్తి పద్మరావు పరిచయం అయ్యారు. ఇలా పరిచయాలతో మేము ముందుకు వెళ్ళిపోయినాం. మేము మా వెనుకబాటుతనాన్ని జయించినాం. ఇప్పుడు నేను సోషల్ పరంగా జయించాను. ఎందుకంటే నేను పిహెచ్డి చేయడం ద్వారా, ఉన్నత చదువులు చదవడం ద్వారా, నా విషయ పరిజ్ఞానం పెంచుకోవడం ద్వారా, ఎక్కువ పబ్లిసిటీ పరిచయాలు అవ్వడం ద్వారా నేను సోషల్, ఎకనామికల్, కల్చర్ అన్ని రకాల వెనుకబడతానని పోగొట్టాను. కులము పరంగా నేను బీసీని తప్ప మిగతా ఏ రకంగా కూడా నేను వెనుకబడిన వాడిని కాదు. నేను దాంట్లోంచి ఫార్వర్డ్ అయిపోయాను కదా. సో ఇప్పుడు నేను పనిచేయాలంటే బ్యాక్వర్డ్నెస్ కోసం పనిచేయాలంటే నేను కల్చరల్ బ్యాక్వర్డ్నెస్ కోసం పనిచేస్తున్నాను, ఆల్టర్నేట్ కల్చర్ ఇవ్వడం కోసం పనిచేస్తున్నాను. అందులోనూ నేను నిర్మిస్తున్న ఈ మూఢనమ్మకాల నిర్మూలన వల్ల మూఢనమ్మకాలు తొలగిపోతే సమాజంలో ఉన్న అందరికీ మేలు జరుగుద్ది. ఓపెన్ కేటగిరీలో, ఫార్వర్డ్ క్లాసెస్లో ఈ విద్యా, ఉద్యోగము, ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అభివృద్ధి చెందిన వాళ్ళు కూడా నష్టపోతున్నారు. ఈ మధ్య గత మాజీ పరకాల ఎమ్మెల్యే గారు 70 లక్షలు ఖర్చు పెట్టి కోయదొరతో పూజ చేయించారు. నిన్న గౌరవ దుద్దిల్ల శ్రీధర్ బాబు కాన్స్టిట్యున్సీ మంత్రిలో ఒక హాస్టల్లో, బీసీ హాస్టల్లో ఒక అమ్మాయిని నగ్నంగా పూజలు చేయించారు. మొన్న ఒక ముదిరాజు ఆయన్ని వెలివేశారు సిద్దిపేట దగ్గర. ఇట్లా మూఢనమ్మకాల వల్ల అత్యంత నష్టపోతున్నది బీసీలే. ఎందుకు? ఎస్సీలు అంటే వెనుకబడుతున్నాం, నెట్టివేయబడ్డ వాళ్ళు కదా. వాళ్ళు ఎస్సీలలో, మనం ఎస్సీ అనగానే మనం ముందు గుర్తుకొచ్చేది మాల కమ్యూనిటీ, మాదిగ కమ్యూనిటీ, వాటి 2 ఉపకులాలు. రెల్లి నుంచి మొదలుకుంటే సింధు వరకు, డక్కల నుంచి మొదలుకుంటే ఇంకా రకరకాల మోడన్ని ఉపకులాలు. వీళ్ళు ఆల్రెడీ బాబాసాహెబ్ బాటలో నడిచి అస్పృశ్యత, అంటరానితనం పాటించి గుడి నుంచి బయటకు నెట్టివేయబడి వాళ్ళు క్రైస్తవం వైపు, ఇస్లాం వైపు వెళ్ళిపోయిన వాళ్ళు అందులోనే కూరుకుపోయి వాళ్ళు ఇంకా మళ్ళీ ఇటువైపు రాలేదు. క్రైస్తవంలో ఉన్న వాళ్ళు మాత్రం హిందువులం, క్రైస్తవులం అంటూ, ఇటు మాల, మాదిగా అంటూ, అటు ఉపకులాలు అంటూ ఈ క్రైస్తవంలో ఉన్న వాళ్ళు మాత్రం ఆన్లైన్లో కాలేస్తూ ఉన్నారు. సో చాలామంది ఎస్సీలు బాబాసాహెబ్ చదివిన వాళ్ళు, కుల నిర్మూలన పుస్తకం చదివిన వాళ్ళు, బాబాసాహెబ్ రాసిన రాముడు కృష్ణుడు రహస్యాలు చదివిన వాళ్ళు, బాబాసాహెబ్ బుద్ధ అండ్ ధమ్మ చదివిన వాళ్ళు, బాబాసాహెబ్ బాటలో బౌద్ధం స్వీకరించిన వాళ్ళు, బాబాసాహెబ్ రాసిన రివల్యూషన్, కౌంటర్ రివల్యూషన్ అనే పుస్తకం చదివిన వాళ్ళు హేతువాదులుగా, నాస్తికులుగా సమాజంలో కలిసిపోయారు. కొంతమేర భావాజాల పరంగా వాళ్ళు పుట్టుకతో అస్పృశ్యత, అంటరానితనం అనుభవించారు కాబట్టి ఎస్సీగా ఇప్పుడు వాళ్ళ అస్తిత్వం కోసం రకరకాలుగా పోరాడుతున్నారు. మరి నేను బీసీలల్లా పోరాడాల్సి వస్తే ఏ కులం తరపున పోరాడాలి? వెనుకబాటుతనం తరపునే పోరాడాలి కదా. మరి ఎక్కడ వెనుకబాటుతనం మీద ఒక సంఘటన జరిగినా నేను పరిగెడుతున్నా కదా, ఎక్కడ దోపిడీ, పీడన జరిగినా వెళ్తున్నా కదా. ఎక్కడో శ్రీకాకుళంలో సోంపేటలో జరిగినా పోతున్నాం, ఎక్కడో అభంగపట్నంలో జరిగినా పోతున్నాం, గూడూరు, ఖానాపూర్లో జరిగినా పోతున్నాం, అక్కడెక్కడో ఆదిలాబాద్లో, నాగర్కర్లో, అచ్చంపేటలో, ఎక్కడెక్కడికో పోతూనే ఉన్నాయి కదా. నేను బీసీల కోసము పనిచేయటం లేదు అనే అభిప్రాయము, అవగాహన లేనితనము ఒకటి. బీసీలు ఇప్పుడు ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నారా?
ఎవరైనా బీసీలు ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నారా? అంటే మొన్నటి వరకు జరిగింది కదా మొన్న కులగణనకు సంబంధించిన విషయంలో అంటే మెయిన్గా ఎన్నడూ లేని విధంగా ఒక అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా కులగణన జరగాలని చెప్పేసి అధికార పార్టీలో ఉండి అధికార పార్టీని ప్రశ్నించడం తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అనేక కేసులు ఉన్నాయి, పోరాడిన కేసులు ఉన్నాయి. నా మీద కేసులు లేకపోవడం, ఎక్కువ కేసులు లేకపోవడానికి అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి గౌరవ ఈటల రాజేందర్ గారు వీళ్ళు చదువుకుంటున్నారు, వీళ్ళేదో పెట్టద్దన్నారు. కానీ మొన్న నా మీద అయ్యప్ప స్వామి కేసులు అయినప్పుడు చూస్తే 13 కేసులు ఉన్నాయి. ఇవన్నీ ఎక్కడికి అంటే తెలంగాణ ఉద్యమం అంటే స్టాండ్ బైలో హోల్డ్లో ఉంటాయి చాలా కేసులు, అవి బయటకు వస్తాయి. అయితే ఇక్కడ నేనేమంటున్నాను అని అంటే, తెలంగాణ ఉద్యమం సమయం జరుగుతున్నప్పుడు నా మీద ఉన్న కేసులను, అలాగే పిడమర్తి రవణ మీద 100 కేసులు, రాజారాం యాదవ్ గారి మీద బోల్డని కేసులు, బాల్క సుమనన్న మీద బోల్డని కేసులు, అప్పుడు బోల్డని మంది కేసులు. రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అంతర్గతంగా ఒక సమావేశం జరిగి ఈ కేసులన్నీ మేము తొలగించాలనుకుంటున్నామని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక ఉత్తుత్తగా అదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ ఇందిరా పార్క్ ముందు వాళ్ళే ధర్నా చేసారు, ఉద్యమ సమయంలో ఉన్న కేసులన్నీ రద్దు చేయాలని. అంటే నిర్ణయం జరిగి అంటే నువ్వు ఏడుగురా, అసలు నేను నీకు 100 రూపాయలు ఇస్తాను ఫిక్స్ అయినా, బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇస్తాను ఫిక్స్ అయినా నా కొడుక్కి. ఇప్పుడు డైరెక్ట్ బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే ఏమవుతుంది? విలువ ఉండదు. కాబట్టి వాడు ఏడిచి వీనికి ఇప్పిస్తే, వాడు ఏడిచి ఇప్పియడం ద్వారా నీకు బిస్కెట్ వచ్చిందన్న ఫీలింగ్ నీకు ఏర్పడుద్ది అన్నట్టుగా ఆల్రెడీ ముందే నిర్ణయం తీసుకున్న అంశం మీద వీళ్ళు పోరాటం చేసి, ఈ పోరాటం ఫలించాక మేము చేయబట్టే పోరాటం ఫలించింది అని ఆనందించడమే తప్ప, వీళ్ళకు తాత్కాలిక ఆనందమే తప్ప ఉద్యమ నిర్మాణం చేసిన ఆనందం లేదు, జాతిని నడిపించిన ఆనందం లేదు, పోరాటం చేసిన ఆనందం లేదు. రేపు భవిష్యత్తు తరాలలో ఏ బీసీకైనా ఎక్కడైనా ఒక అన్యాయం జరిగితే పలానా నాయకుడి దగ్గరికి పోవాలి. ఇప్పటివరకు ఆర్ కృష్ణ అన్న ఒక్కడే ఉన్నాడు. బీసీ అనగానే అన్ని కులాలకి అన్ని సామాజిక వర్గాలకి అన్న పేరు గుర్తుకొస్తుంది. ఆ తర్వాత ఇంకొకరి పేరు చెప్పండి. బీసీలు ఒక నాయకుడిని యాక్సెప్ట్ చేయట్లేరు, ఒక నాయకుడిని అంగీకరించటం లేదు, ఒక నాయకుడిని తయారు చేసుకోవట్లేదు. అక్కడ కాపులందరూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసి అండగా నిలబడి ఆయనకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ సినిమా పాపులారిటీని కానీ ఉపయోగించుకొని అండగా నిలబడ్డారు. ఆయన మీద బోల్డని విమర్శలు, అవమానాలు, ఆయనతో పనిచేసిన వాళ్ళు అందరూ వెళ్ళిపోయిన సందర్భం, నిందలు వేసిన సందర్భం, గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయిన సందర్భం, కుటుంబ పరంగా విమర్శిస్తున్న సందర్భం ఎన్నో వచ్చినా మొత్తం కలిసి మా ఊరు కొన్ని లీడర్ చేసుకోవాలనుకున్నారు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే కూర్చున్నారు. ఇప్పుడు రాజ్యాధికారం టేస్ట్ దొరికింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి నుంచి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఉంటాడు, లేకపోతే ఓ 5 ఏళ్ళు మళ్ళీ అపోజిషన్లో ఉండి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక స్టెప్ ఎక్కింది కదా, 5 ఏళ్ళు నిర్మాణం చేసిండు కదా, 10 రోజులు 15 రోజులు శిక్షణ తరగతులు ఇచ్చారు, లక్షల కోట్లాది రూపాయలు వచ్చే డబ్బులు పక్కకు పెట్టి ప్రచారంలోనే తిరిగాడు కదా. వారాహి అని ఒక వాహనాన్ని తయారు చేసుకొని పరిగెడుతూనే ఉన్నాడు కదా, తగ్గేటప్పుడు తగ్గిండు. లోకేష్ కోసం ఆయన పరిగెత్తు అంటే పరిగెత్తాడు, చంద్రబాబు కోసం ఆయన రోడ్డు మీద కూర్చోవాలంటే కూర్చున్నాడు. కొన్నిసార్లు తన అభిమానులకు నష్టం కలిగినా కూడా వెనకాడికి వేసాడు. ఇప్పుడు అట్లా ఇక్కడ ఎవరైనా యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉన్నదా అంటే అక్కడ కూడా ఇప్పుడు రంగా తర్వాత ముద్రగడ పట్టణం తర్వాత చిరంజీవి వచ్చేది ఆడ కొద్దిగా మీరు అన్నట్టు రెడ్డి సామాజిక బ్రాహ్మణ నుండి రెడ్డి తీసుకున్న అధికారం, రెడ్డిల నుండి కమ్మలు తీసుకున్న అధికారం, కమ్మల నుండి కాపుల కోసం అని చెప్పేసి వాళ్ళు పూర్తిగా లైన్లో ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అంటే ఒకవేళ 300 కాపులు కొద్దిగా ముందు వరుసలో ఉండి అధికారం కోసం ప్రయత్నం చేస్తారు. అసలు 300 కాపులను మిస్సెస్ 300 కాపు నా జీవితం సగం జీవితం మా భార్యది. సో నా ఇంట్లో నేనే 300 కాపు కుటుంబం, నేను పద్మశాలి కుటుంబం. ఇప్పుడు ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు 300 కాపులను ఓన్ చేసుకున్నాయి. బండి సంజయ్ గారు 300 కాపు కాదా? బీజేపీలో ఒక ముఖ్య స్థానంలో లేరా? అరవింద్ గారు 300 కాపు కాదా? ఆయన లేరా? ఇట్లా కాంగ్రెస్లో 300 కాపులు పవర్లో ఉన్నారు. టీఆర్ఎస్లో అయితే గంగుల కమలాకర్ గారు 300 కాపు కాదా? తర్వాత పురాణం సతీష్ గారు కాదా? అక్కడ అంతకుముందు పనిచేసిన సత్యనారాయణ గారు కాదా? పుట్ట మధు గారు కాదా? అంటే మనకు తెలిసిన పేర్లే చెప్తున్నాం. కొండా మురళి గారు, ఇప్పుడు కొండా సురేఖ గారు బై బర్త్ పద్మశాలి అయినా
మురళి గారు మున్నూరు కాపు కదా మంత్రిగా కొనసాగుతలేరా? కాంగ్రెస్లో టీఆర్ఎస్లో టీడీపీలో 3 కులాలలో కూడా మున్నూరు కాపులు చక్కగా రాజకీయ వ్యవహారాలు కొనసాగించారు, నాయకులుగా ఉన్నారు, మంత్రి పదవుల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వాళ్ళు ఏకమై ముఖ్యమంత్రులు అయ్యే అవకాశం బీసీలలో మున్నూరు కాపులకే ఉంది. అందులో ఎందుకంటే వాళ్ళకు ఎంత సైద్ధాంతిక వారసత్వం ఉందంటే, ఒక రకంగా వ్యవసాయము, భూమిని కాపాడడం, భూమిని పాలించడం కాపులు. ఇదే పనిలో మనకి మహాత్మా జ్యోతిరావు పూలే సాంస్కృతిక విప్లవ పోరాటం వాళ్ళకే ఉంది. సాహు మహారాజు వ్యవసాయము కాపు కులానికి చెందినవాడే, శివాజీ కాపు కులానికి చెందినవాడే. తర్వాత పెరియార్ ఈవి రామస్వామి మూఢనమ్మకాలపై పనిచేసిన స్వతంత్ర సమరయోధుడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సంఘ సంస్కరణకు, రాజకీయ, ఆర్థిక, సామాజిక విప్లవాలకి బాటలు వేసిన చాలామంది ప్రముఖులు, అత్యంత ముఖ్యులు మున్నూరు కాపులే ఉన్నారు. ఆ వారసత్వంతో వారు ఇప్పుడు అన్ని పార్టీలలో బలంగా ఉన్నారు. ఇప్పుడు ఉండాల్సిందల్లా మన గౌడన్నలు చాలా 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 వెనుకబడి ఉన్నారు. ముదిరాజన్నలు చాలా చాలా వెనుకబడి ఉన్నారు. గౌడన్నలు, ముదిరాజన్నలు, యాదవన్నలు ఎక్కడో ఒకరు తురుపు మొక్కలాగా ఉండి ఏదో ఒక పార్టీని నమ్ముకొని అలా వచ్చి పదవుల వరకు అనుభవించి వెళ్ళిపోయారు. అది వాళ్ళు అనుభవించి వెళ్ళిపోయారని కూడా లేదు. ఒక శ్రీనివాస్ గౌడ్ గారిని తీసుకున్నా, లేకపోతే మన తలవాస్ శ్రీనివాస్ యాదవ్ గారిని తీసుకున్నా, ఈ ముదిరాజులో ఈటల రాజేందర్ గారిని తీసుకున్నా, వీళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా ఒక పవర్గా ఎదిగి జనానికి నాయకత్వం వహించి వాళ్లకు గత్యంతరం లేని స్థాయిలో ఎదిగినాక శ్రీనివాస్ గౌడ్ గారు ఎన్జిఓస్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించాడు కాబట్టి ఆయనకు వచ్చింది పదవి. ఏదో టీఆర్ఎస్ రాగానే వచ్చి వెళ్ళిపోయినట్టుగా కాదు. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు కూడా, శ్రీనివాస్ గౌడ్ గారు ఏమో గౌడ నుంచి వచ్చిన అనుకోవడానికి లేదు, పెద్ద సముదాయానికి నాయకుడు ఆయన. ఆ నాయకత్వంలో నుంచి ఆయన వెనకాల ఉన్న జనము ఆయన పవర్ను ఉపయోగించుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ ఆయన అనుకోవడానికి ఇచ్చింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మహానగరంలో ఒక గొప్ప నాయకుడు. ఇక్కడ నేను గొప్ప నాయకుడు అంటే నేనైనా అభినందిస్తున్నాను, జోపుతున్నానని కాదు, పవర్ ఉన్న వ్యక్తి, మ్యాన్ పవర్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు కొండ మురళి గారికి, సురేఖ గారికి ఇచ్చారంటే సురేఖ మేడం గారు ఆ పార్టీ పట్ల అంకిత భావము, లేకపోతే పార్టీ అంటే ప్రాణాలు ఇస్తుంది అని కాదు. వాళ్లకు ఏ పార్టీ అయినా గెలిచే క్యాడర్ ఉంది. ఏడ నిలబడ్డా వాళ్ళ వెనకాల జనం ఉన్నారు, వాళ్ళ వెనకాల ఆర్థిక బలం ఉంది, సామాజిక బలం, కులపరమైన 2 కులాల బలం ఉంది, జనం బలం ఉంది, జనంలో చొచ్చుకుపోయే బలం ఉంది. కాబట్టి గత్యంతరం లేక వాళ్ళకి వచ్చింది. లేకపోతే ఆయా పార్టీలు వాళ్ళను ఆ కులాన్ని అభివృద్ధి చేసి వాళ్ళని మెరుగుపరిచి టాప్ ర్యాంకులో నిలబెట్టడం కోసం చేసిన కథలు కాదు ఇవి. సో ఈటల రాజేందర్ గారు కూడా ఆయన ఒక ఆర్థిక శక్తి, ఒక మంచి వాగ్దాటి ఉన్న వ్యక్తి. ఆయన ఏ పార్టీలో పోయినా గెలుస్తున్నాడు, గమనించారా? ఆయన లీడర్ తీసుకొని మేము లీడర్ చేసినామనే మేము లీడర్ని చేసినాం అనేటువంటి ఆ క్రెడిబిలిటీ ఏ పార్టీకి రాదు. రేపు ఆయన బీజేపీ నుంచి ఒక పవర్ఫుల్ లీడర్గా ఉన్నాడు, ఇంతకుముందు టీఆర్ఎస్లో పవర్ఫుల్ లీడర్గా ఉన్నాడు చూడు. కాబట్టి అక్కడొకరు ఈ కులాల్లో ప్రముఖ నాయకులుగా అయ్యారు అంటే వాళ్ళు వ్యక్తులుగా పవర్ఫుల్ అయ్యాక, వాళ్ళు ఆర్థికంగా పవర్ఫుల్ అయ్యాక, వాళ్ళ వెనకాల పెద్ద జనసముదాయం వచ్చాక, ఆ తర్వాతనే ఆయన ఆర్థిక శక్తి, ఆయన పవరు, ఆయన జన ప్రభావం అన్నీ చూసుకొని అతని కులం బేస్ చేసుకొని అతనికి అవకాశాలు ఇస్తున్నారు తప్ప ఆయా బీసీల్లో నుంచి ఈ ఒక సామాజిక వర్గాన్ని వెనకేసుకొని తయారు చేసుకొని వచ్చింది ఏమీ లేదు. కాబట్టి యాదవులు, ముదిరాజులు, గౌడన్నలు, మున్నూరు కాపులు, తర్వాత విశ్వబ్రాహ్మణులు బంగారాన్ని అంటే అతి సన్నగా చేసినా తెగిపోదు బంగారం ప్రత్యేకత. దానిని అందంగా మలిచి అందరి మెడలలో ఉండేవాళ్ళు వాళ్ళు. రాజుల తలల కిరీటంపై ఉండేటువంటి విశ్వబ్రాహ్మణులు. ఈరోజు మనం కూర్చున్నామంటే విశ్వబ్రాహ్మణుల శ్రమ, పడుకున్నామంటే మంచం మీద ఆయనదే శ్రమ, చచ్చిపోయాక పల్లెకి ఆయన కర్రతోనే సంబంధం. అంటే నువ్వు పుట్టుక నుంచి ఉయ్యాల నుంచి పాడేదాకా, కానీ వాళ్ళని ఆ కర్రలు చెక్కి ఆ కట్టెతోనే, లేదా ఆ ఇనుమును పనిముట్టుగా మార్చడంతోనే, లేదా ఆ కంచును అల్యూమినియం వాటిని పాత్రలు చేయడంతోనే, లేదా బంగారు ఆభరణాలు చేయడంతోనే వాళ్ళను విశ్వకర్మలను పడేసినాం. వారికి ఆ కులవృత్తినిచ్చి పోనీ
ఇప్పుడు ఆధునికంగా ఉన్న బంగారం షాపులన్నీ సనాతన ధర్మం ప్రకారంగా విశ్వ బ్రాహ్మణులు తప్ప ఏ నా కొడుకు బంగారాన్ని ముట్టుకోకూడదు, తయారు చేయకూడదు. వాళ్ళ ప్రవృత్తి సనాతన ధర్మం అని పెట్టాలి దీన్ని. చేయగలడు ఎవడన్నా? ఏ బ్యూటీ పార్లర్, ఏ సెలూను, ఏ ప్రోడక్ట్ కాడ తయారు చేయకూడదు, అమ్మకూడదు మంగళన్నం తప్ప. అదే కదా సనాతన ధర్మం. అంటే ఈ నా కొడుకులు బీసీల బతుకులు మొత్తం ఛిద్రం చేస్తూ మళ్ళీ బీసీలను భక్తి వైపు నెట్టివేయడం వల్ల బీసీ ఐక్యం కావట్లేదు. మళ్ళీ మూఢనమ్మకాలు భక్తి పట్టుకొస్తాడు నరేష్ అని అనుకునేది. ఆ రోజు బాబాసాహెబ్ ఇచ్చిన దాన్ని ఉపయోగించి గొప్ప పోరాటం చేసి ఒక బీపీ మండల ఆధ్వర్యంలో మండల కమిషన్ వేసి బీసీలకు రాజకీయంగా కూడా నియోజకవర్గాలు కావాలని, రాజకీయంగా పర్ఫెక్ట్ పంపిణీ జరగాలి, వాళ్ళెంతో వాళ్ళకంతా అనే పోరాటం జరిగితే అమ్మో వీళ్ళు మండల ఉద్యమం చేస్తున్నారని విపి సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు అమలు చేయడానికి ఓకే చేశాడు. ఆయన జన్మతః బ్రాహ్మణుడు అయినా కూడా జనతా ప్రభుత్వం వచ్చినప్పుడు చేశాడు. దాని మీద నేను మండల కమిషన్ మీద 5 ఏళ్ల క్రితం వీడియో చేసిన బ్రదర్. నారాయణ గురు చరిత్ర మీద 10 ఏళ్ల క్రితం వీడియో చేసిన బ్రదర్. జ్యోతిరావు పూలే గారి జయంతిని గోదావరి కానిలో 2001లో జరిపాము. ఎన్ని సంవత్సరాల క్రితం? 23 ఏళ్ల క్రితం బీసీ వాదాన్ని ఎత్తుకున్నానే కదా నేను. అంటే నారాయణ గురు గౌడ్ గురించి ఏం చెప్పానో చదవరు, మండల కమిషన్ ఏం నివేదిక ఇచ్చిందో చదవరు. ఆ రోజుల్లోనే జాతీయ స్థాయి ఐఐటీలు, ఐఐఎంలో రిజర్వేషన్ తీసేశారు. 27 జాతీయ సంస్థల్లో బీసీలో తీసేశారని నేను నిరసన కార్యక్రమం చేశాను. ఇప్పటికీ అది అట్లనే కొనసాగుతుంది, పనిచేసేటోళ్ళు లేరు. కాబట్టి ఏం మాట్లాడుకుంటాం బ్రదర్, అది పొట్ట చెప్పుకుంటాం పేగుల మీద పడ్డట్టు. బీసీలకి భయము, భక్తి, దైవము ఇవే కావాలి తప్ప పోరాటము, ఉద్యమము లేదా మన వాటా మనకు కావాలని లేదు. తమిళనాడులో ఉద్యమించిళ్ళు, పోరాటం చేసిళ్ళు. అక్కడ 50% బీసీలు ఉంటే 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. ఒక మోడల్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మోడల్ తీసుకోవాలి కదా, గిడ గెలిచిర్రు, గిట్లా జరిగింది, ఈ ప్రకారంగానే మన దగ్గర కూడా చేద్దామని ఎవరన్నా బాటలు వేసిల్లా? అందరు వచ్చినాక ఒక మీటింగ్ పెడదాము, అన్ని సంఘాలు కలిసి ఒక మీటింగ్ పెడదాము అని నువ్వు ఒక ప్రత్యేక పునాదులు వేయకుండా, ఒక సిద్ధాంతాన్ని ప్రచారం చేయకుండా, ఒక ఐడియాలజీని డెవలప్ చేయకుండా, ఈ ఉద్యమంలో నుంచే పుట్టించి తయారు చేయకుండా అరువు తెచ్చుకున్న నాయకుడు అవకాశం వస్తే పారిపోతారు కదా. ఇప్పుడు నేను మన ఇట్లా కూర్చున్నాం, వెనక నుంచి ఫోన్ వచ్చింది ఒకరికి, అలా మన పార్టీలో మంచి పార్టీలో నీకు ఎమ్మెల్యే టికెట్ అనగా నేను ఎవరు ఊరికెత్తాను? కాసాని జ్ఞానేశ్వర్ ముద్రాజీ అని ఉన్నాడు, ఎంత పెద్ద నాయకుడు, టీడీపీకి మొత్తం ప్రెసిడెంట్నే ఇచ్చేసాడు. ఆయన ఎల్లకు పోయినా ఆయనను ప్రతి పార్టీ యాక్సెప్ట్ చేస్తాను. కారణం ఆయన వెనకాల ముదిరాజు కులము ఉన్నది, ఆయన వెనకాల ధనం ఉన్నది, ఆయన వెనకాల జనము ఉన్నది. కానీ ఆయనకు ఫిలాసఫీ లేదు. క్షమించాలి, మళ్ళీ ఎవరైనా తప్పు పట్టుకుంటారు. ఒక సిద్ధాంతము, ఒక ఐడియాలజీతో ఆయన నిర్మాణం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఆయన కాలకాడికి ఎట్లా వచ్చింది? ఆయన వెంటనే ఇంకో పార్టీలో మిర్చి చేసిండా? లేదా వాళ్ళ అన్నగారు పార్టీ రద్దు చేయగానే ఆయన ఇదేదో ఒక పార్టీకి అనుకూలంగా మారిపోయిందా? తిట్టాల్సి వస్తే చంద్రబాబు నాయుడు చెమడలు తీస్తా అన్నాడు. తిట్టాల్సి వస్తే ప్రధాని మోడీని నువ్వెవరు రా కేంద్రం నుంచి చేయడానికి కథలని కడిగేసింది. తాను నిర్మాణం అయినాక, తాను ఆయుధంగా మారాక పేల్చేదు. కాబట్టి ఇప్పుడు వెనుకబాటుతనం ఏ రంగాల్లో ఏ స్థాయిలో ఉందో గుర్తించి వీళ్ళకి తోడు పద్మశాలి. ఈ 6 కులాలు, ఒక్కొక్క కులంలో ఒక్కొక్క తోపు లీడరు తయారయ్యి, ఆయన ధనబలంతో ఉండి, జనబలంతో ఉండి, జ్ఞానబలంతో ఉండి పవర్ఫుల్గా తయారైనాడు. ఈ 5 ఇడికిలి బిగిస్తే ఏ 2-3 బిగించినా గట్టి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇవి గుర్తించే ఆయా కులాలు ఆయా వింగులే పెట్టేసిళ్ళు కదా. కాబట్టి బీసీలకు పొలిటికల్ పార్టీ లేదు. బీసీలో బీఎస్పీ ఉంది, దాన్ని ఓన్ చేసుకోమంటే ఓన్ చేసుకోరు. అంటే కేవలం ఎస్సీల పార్టీనే, అది తప్పు కదా. కాబట్టి రేపు ఇప్పుడు మీరు చూడండి, బీసీ అని మాట్లాడమంటే బొచ్చడు సేపు మాట్లాడతారు అందరూ. మరి ఇదే బీసీలు పక్క రాష్ట్రం మొత్తం ఎస్సీలు ఉంటారు కదా, అప్పుడేం పోరాటం చేస్తాం? ఇదే బీసీలు ఇంకో రాష్ట్రం పోతే ఓసీలుగా ఉంటారు కదా, అక్కడే మాట్లాడుతాం. కాబట్టి మొత్తం వెనుకబాటుతనాన్ని
వెనుకబాటుతనంగా తీసుకున్నాను నేను, బ్యాక్వర్డ్. ఓకే. కాబట్టి అప్పటికి కారణం అలా అని నేను బీసీలకు వ్యతిరేకం కాదు, బీసీల మీద జరిగే పోరాటం మీద మౌనంగా కూర్చునే వ్యక్తిని కాదు. ఎంతోమంది బీసీ లీడర్లను తయారు చేస్తున్నాను, ఉపన్యాసకులుగా ట్రైనింగ్ ఇస్తున్నాను, కల్చరల్ యోధులుగా తయారు చేస్తున్నాను, ఆర్గనైజర్స్గా తయారు చేస్తున్నాను, లీడర్స్గా తయారు చేస్తున్నాను. నేను నడిపించే ఉద్యమంలో మ్యాక్సిమం 50% బీసీలు ఉండేలాగా చూస్తున్నాను. ఇప్పుడు బయట సమాజంలో జరిగే ఏవైనా ఉద్యమాలల్లో 50% బీసీలు ఉన్నారా సామాజిక ఉద్యమాలల్లో? ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటాం. అయినా నేను నా మూఢనమ్మకాల ఉద్యమంలో సాంస్కృతిక మార్పు కోసం పనిచేస్తూనే ఉంటా. ఆ క్రమంలో ఆయా అవసరాల రీత్యా వాటి ఇంటెన్సిటీ, వాటి ఆవశ్యకత, వాటి యొక్క తీవ్రత, వాటి అవసరం ఏ మేరకు ఉందనే దాన్ని బట్టి తెలంగాణ ఉద్యమం జరిగింది. అంతకుముందు 10 ఏళ్ళ నుంచి కూడా జరిగింది కదా. 2001 కదా కేసీఆర్ గారు పెట్టింది. అప్పుడే మేము కరీంనగర్ పోయినాం, మేము పాల్గొన్నప్పుడు. ఆ తర్వాత వర్ధన్నపేటలో జరిగిన దానికి పోయినాం. భూపాలపల్లిలో అప్పటికి గన్పూర్ దగ్గర, చెల్పూర్ దగ్గర స్టీల్ ప్లాంట్ లేదు, అది పెట్టాలని జరిగిన దానికోసం జరిగినప్పుడు పాల్గొన్నాం. ఎక్కడో మహబూబ్ నగర్లో జరిగిన దానికి నేను పాల్గొన్నాను. అప్పుడు కేవలం పాల్గొంటాం. ఆ తర్వాత మనం ప్రసంగించి నడిపించాల్సి వచ్చిన పరిస్థితి వస్తే మనం నడిపిస్తాం, ప్రసంగిస్తాం. ఆ తర్వాత ఆమరణ దీక్షకు 4.5 రోజులు ఉంటే పోయి కొమ్మాలకు ఎన్నిసార్లు పోలీస్ దెబ్బలు తిన్నాం, ఎన్నిసార్లు బైండ్ ఓవర్ అయినాం. అది నాతో ఉద్యమంలో పాల్గొన్నలకు తెలుసు, నన్ను ఉద్యమంలో చూసినోళ్ళకు తెలుసు. కాబట్టి ఏ ఉద్యమకారుడైనా తన అవసరం ఉన్నప్పుడు తప్పకుండా తన పాత్ర పోషిస్తాడు. పోషించను అన్నాడు అంటే వాడు ఉద్యమకారుడే కాదు, వాడు సామాజిక కార్యకర్తే కాదు. ఏదో గుండె గీసుకొని నిన్ననే బతుకుతా అనుకోవడం తప్పు. ఇప్పుడు గడిచిన 10 ఏళ్లలో నేను ఓన్లీ మూఢనమ్మకాల మీదనే పనిచేసినా, లేక ఇతర విషయాలలో కూడా ఉన్నాడా? నో. అయితే ఇక్కడ మెయిన్గా డౌట్ ఏంటంటే బీసీకి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున జరుగుతున్నప్పుడు కులగణన అని చెప్పేసి మొన్నట జరిగింది కదా. ఇప్పుడు కులగణన అయిపోయి ప్రభుత్వం ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టింది. చేస్తే కంపల్సరీ కులగణన చేయాల్సిందే అనేది వాళ్ళు పెట్టుకునే డిమాండ్. అది అయింది. అయితే అప్పుడు మీరు కనబడలేదు కాబట్టి, అంటే నా ప్రశ్నకు కంపల్సరీ ప్రజల నుండి వచ్చేటువంటి ప్రశ్నలు వాటిని తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగానే అడగడం జరిగింది. ఒకటి, మేము మా సంఘంలోనూ దానిపైన తీర్మానం చేసినాం. మాకు కార్యకర్తలు ఒక 30,000 మంది ఉన్నారు. మాకు ఫాలోవర్స్ 2,10,000 మంది ఈరోజుకి యూట్యూబ్లో ఉన్నారు. మా వాట్సాప్లో దాదాపు 2.5 లక్షల మంది ఉన్నారు. 960 వాట్సాప్ గ్రూప్. మేము మా అంతర్గతంగా మద్దతు ఇచ్చుకున్నాం కదా. బయట ప్రపంచానికి ఎక్కువ ఎక్స్పోజ్ కాలేదేమో. నేను ఎన్నోసార్లు బీసీ మీటింగ్లో పోయాను కదా. నేను పద్మశాలి మీటింగ్కి అనేక సార్లు పోయినా. మా కమలాపూర్లో చేనేత స్వాభిమాన సంఘాన్ని స్థాపించిన వ్యక్తి నేను. పద్మశాలిని కులం పెట్టలే, చేనేత. అందులో ముస్లిం వాళ్ళు, దూదేకుల వాళ్ళు కూడా బట్టలు నేస్తారు. అలాగే ఎస్సీలలో నేత కాని వాళ్ళు కూడా బట్టలు నేస్తారు. వివిధ కులాలలో ఉండి కూడా ఇది వృత్తిగా చేసుకొని నవారు పట్టె మంచాలు నేసేటోళ్ళు ఉంటారు, జంబు కణాలు నేసేటోళ్ళు ఉంటారు, రకరకాల బట్ట ఉత్పత్తికి సంబంధించిన ఉపరంగాలలో పనిచేసే వాళ్ళు ఉంటారు. చేనేత స్వాభిమాన సంఘం అని పెట్టాను నేను. 17,000 మంది అందులో సభ్యులు. ఒక్కొక్క రూపాయి సభ్యత్వం తీసుకున్నాం. ఆ తర్వాత ఈ 17,000 మందిలో ఎవరు చచ్చిపోయినా మనమందరం 2 రూపాయలు ఇవ్వాలనుకున్నాం. అంటే 34,000 రూపాయలు ఇచ్చేవాళ్ళం ఒక మనిషి చచ్చిపోతే. మేము మనిషికి ఎన్ని రూపాయలు ఇచ్చేటోళ్ళం? 2 రూపాయలు. ఈ నెలలో 5 చచ్చిపోయారు అనుకో, మేము ఎన్ని రూపాయలు ఇవ్వాలి? 10 రూపాయలు అవుతుంది. కానీ వాళ్ళకు మనిషికి 35,000 రూపాయలు. 35,000 రూపాయలు వెంటనే చనిపోయిన వాళ్ళకి ఇచ్చినాం మేము. ఇది చిన్న విషయమా? అది ఒక 4 నెలలు 6 నెలలు గడిచేటప్పటికి అన్ని గ్రామాలకి విస్తరిస్తూ ఒక బలమైన శక్తిగా తయారు చేస్తున్నప్పుడు రేపు త్వరలో రానున్న ఎన్నికల్లో బైరి నరేష్ ఏదో ఎంపీటీసో జెడ్పీటీసో కావాలని అంతా చేస్తానని చెప్పి దానిలో ఒక చిచ్చు పుట్టించింది. దాన్ని చికాకు చేయాలనుకున్నారు. వెంటనే రద్దు చేసి పడేసి, అవసరం లేదు దీన్ని తిప్పుకొని ఒకరు తక్కువ ఫోటో దిగన్నా మేమందరం ఈ 150 మందిని నా ఆధ్వర్యంలో ఆయన వందానికి తిక్కుదని ఫోటో తీసి ఒక పార్టీకి వెళ్తాడు. ఇంకోటి మనం మాట్లాడే ప్రతి రికార్డు జోబులో వేసుకొని అక్కడెక్కడో ఉన్నాడు ఇంటూ ఉంటాడు. కానీ దాని ఫలితంగా అన్ని పార్టీలల్లో సర్పంచ్గా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పద్మశాలీలకు అవకాశాలు వచ్చినాయి. సరే, అంటే మనం చేయడం వల్లనే ఎదిగిరని అనడానికి లేదు. నేను ఇది అయితే ఎన్నికలు అయిపోయాకనే మళ్ళీ
పెట్టాలి అని అనుకొని ఆపాము. ఎందుకంటే రద్దు చేయకపోతే అది కుళ్ళిపోయి భవిష్యత్తులో మళ్ళీ ఈ ఆలోచన పుట్టకుండా అవుతుంది. ఉదాహరణకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ పార్టీలో చేరి దాన్ని ఒక హైప్ క్రియేట్ చేసి ఓడించడం, గెలవడం, ఓడిపోవడం, ఓడించడం, గెలవడం అనే దాంట్లో మొదటి స్టెప్పులో వేసాడు అనుకున్నారు చాలామంది. తర్వాత మాయావతి గారు మద్దతు ఇవ్వనడము, కేసీఆర్తో కలిసిపోతానని దాన్ని అడ్డుకోవడము, ఆయన దాన్ని జీర్ణించుకోకపోవడము, షిఫ్ట్ అయిపోవడం జరిగింది. ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది భారత ప్రజాస్వామ్యం. కానీ ఇప్పుడు ఎవడైనా నేను బీఎస్పీని భుజాలు ఎత్తుకొని నడిపిస్తా అనగానే నువ్వు ఎప్పటిదాకా నడిపిస్తావు, మళ్ళీ ఏ పార్టీలోకి పోతావు అనే ముద్ర పడిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ స్వచ్ఛంగా బీఎస్పీ తన విత్తనాలు వేరుకుంటూ, నాటుకుంటూ, నీళ్లు పోసుకుంటూ పెంచి పెద్ద చేసుకోవాలి. అట్లనే ఇప్పుడు నేను చేనేత స్వాభిమాన సంఘాన్ని పోగు బంధం, మా బంధం అక్కడ పోగు బంధం, ఈ పోగుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని అందులో కలుపుకున్నాం. అది మొత్తం దాన్ని బొందబెట్టిలనుకో, రేపు ఇంకోడు నాలాగా వచ్చినోడు దాన్ని నడిపించలేడు కదా. బండి ఖరాబ్ అయిపోతే చాలు కాదు, ఇది బోర్ కత్తుంది అన్నప్పుడు బండి వేసి పక్కగా వెళ్ళింది, మళ్ళీ దాన్ని సాఫ్ చేసి మళ్ళీ ముందుకు నడిపించే రోజు వచ్చినాడు ఇంకోటి కూడా వెనక్కి లాగద్దు కదా. బాబాసాహెబ్ చెప్పింది అదే కదా, అరే ఈ రథాన్ని, చైతన్య రథాన్ని మీకు చేతులైతే ముందు తీసుకుపోరు, వెనక్కి తీసుకుపోకండి, అవసరమైతే అక్కడ పెట్టండి అన్నారు. కాబట్టి నేను అట్లా హోల్డ్లో ఉంచిన దాన్ని. ఆల్రెడీ నేను 10 ఏళ్ల క్రితమే ఒక సంఘాన్ని స్థాపించిన బ్రదర్. నేను ఇప్పుడు చేనేతల కోసం పనిచేయలేట్రా. అయితే మొన్న కనబడలేదు కదా అని చెప్పేసి చాలామంది అడిగిన దానికి ఈ తీసుకున్నటువంటి ఆలోచన. అంటే మొత్తానికి అయితే బ్యాక్వర్డ్నెస్కి కారణం ఏదైతుందో ఆ బ్యాక్వర్డ్నెస్ని పోగొట్టేటువంటి ఉద్యమంలో నేను ఉన్నాను అయితే నరేషన్ అంటున్నాడు. నిజంగా వెనుకబాటుతనానికి కారణమైనటువంటి రీజన్స్ తెలుసుకొని వెనుకబాటుతనాన్ని పోగొట్టేది ఉంటే అసలు వీళ్ళు వెనుకబాటుతనానికి ఎందుకు పోయారు, ఆ వెనుకబాటుతనంలో బయటపడితే అది చాలా పెద్ద ఉద్యమం. ఈరోజు అధికారం ఉన్నా లేకపోయినా, రేపు అధికారం వచ్చినా రాకపోయినా, ఫస్ట్ మనం వెనుకబాటుతనంలోకి వెళ్ళి బయటపడితే తప్పకుండా అది ఏదో ఒక రోజు మనల్ని ముందు నిలబెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి నరేషన్ చెప్తా ఉన్నాడు. మీరు కూడా ఆలోచించండి. అంటే కుల నిర్మూలన వైపు బాబాసాహెబ్, పూలే, అంబేద్కర్, అంటే పెరియార్ లాంటి వాళ్ళు చూపించిన మార్గంలో మనం కూడా ఉద్యమాలు చేస్తూ, ఉద్యమ నిర్మాణాలు చేస్తూ ముందుకు పోతే తప్పకుండా ఏదో ఒక రోజు మనకు కూడా అధికారం చేపట్టే అవకాశం ఉంది. అధికారం కోసమే అంటే అధికారం వచ్చినంత మాత్రాన కూడా మనం వెనుకబడతనం అనేది పోయేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి అధికారం కోసం ఉద్యమాలు జరగాలి, వెనుకబడతనం పోవడం కోసం కూడా ఉద్యమాలు జరగాలని చెప్పేసి నరేషన్ చెప్తాను. మీరు కూడా ఆలోచన చేయాలని కోరుకుంటూ చూస్తున్నానండి. థ్యాంక్ యూ.